వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతంపై భక్తులకు ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. ధనుర్మాసం సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పవిత్రమైన సుదర్శన హోమానికి ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, సుదర్శన హోమం చేసిన తర్వాత దాని ఫలితాలు వెంటనే కనిపిస్తాయనేది చరిత్ర చెప్పిన విషయం. మరి ఈ హోమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నతమైన నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం 7:30 నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ తినకుండా తీసుకోకుండా పవిత్రంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా మీకు ఉంటాయి. మరి అడిగితే గాని అమ్మాయినా పెట్టడం కాదు, మరి భగవంతుడికి కూడా మనం ఎంతో కొంత కోరుకోవాలి. మీ పవిత్రమైన కోరికల్ని ఈ రోజు కోరుకుని ఇక్కడి నుంచి దిగిన తర్వాత అవన్నీ నెరవేరాలని భగవంతుడిని నేను కూడా మీ తరఫున నా తరఫున కోరుకుంటాను. సర్వజన సుఖినో భవంతు అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇది జరగాలి. అలాగే స్వామి డైరెక్ట్ గా దేవుడు మనకు కనపడ్డు కాబట్టి ఇలాంటి మహానుభావుల్ని మనకు మధ్యవర్తిగా పెడుతుంటారు. ఆయన ఏమీ అడగను, నేను మాట్లాడను, 4 గంటల నుంచి వాళ్ళు కూర్చున్నారు అంటే ఏమి అసలు ఇదేం వాగ్దానాలు ఇవ్వక్కర్లేదు, మీరు మాట్లాడండి చాలు అన్నారు. రాజకీయ నాయకుడు మీరు ఎంతో అభిమానంతో గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏమి వాగ్దానాలు ఇవ్వకుండా ఏం మాట్లాడతారు అని చెప్పి ఆయనకి తెలియని విషయం కాదు, ఆయన చమత్కారం. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, అడగాల్సిందని ఆయన అడిగారు. భగవంతుడికి మనం చేసేది ఏముందండి, ఆయన చేయించుకుంటాడు మనతో, కొన్ని ఆయనతో, కొన్ని నాతో, కొన్ని మీతో. ఈ కొండ మీదకి రోడ్డు వేసినా, మంచినీళ్లు తెచ్చినా, కళ్యాణ మండపం కట్టినా నాతో పాటు ఉన్న పేలా గోవింద సత్యనారాయణ గారు గాని, పేలా శ్రీను గారు గాని, ఇంకా మా రాజు గారు కానీ, మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఇచ్చాం మా రాజు గారు, ఎక్కడైనా మా రాజు గారు కానీ, మరి నా తమ్ముడు నన్ను ఈ టెంపుల్ కోసం హామీలు ఏదో కోరుతున్న మా సుధాకర్ రాజు గారు కానీ, అందరూ కూడా అందరికీ తలోచన ఉంటుంది. అయితే జరిగిపోయి మనకు అనవసరం కానీ, ఇంకా జరగబోయేవి కోరేవి కానీ, అలాగే స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా నీళ్లు అందాలి, లోపల బోర్ కావాలన్నారు, అది కానీ, ఐమాక్స్ లైట్ కానీ, ఏదైతే కళ్యాణ మండపం లీక్ అయిపోతుందన్నారో అదంతా ఓపెన్ చేసి కొత్త కళ్యాణ మండపం తయారు చేయటం కానీ, ఇప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేసుకున్నాం. మొన్ననే నేను పిలాసీను వచ్చాం, కానీ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఈ పవిత్రమైన నెలలో ఇంకా రోడ్డు ఇప్పుడే నడకం మొదలెడితే అది ఇంకా దిగవాలి, వాటరింగ్ జరగాలన్నారు కాబట్టి చూసి వెళ్ళాం. మీరు అలా వచ్చి ఇలా దిగెళ్లే విధంగా ఒక పవిత్రమైన భగవంతుని సేవించడంతో పాటు కాసేపు సేవ తీరే ప్రాంతంగా కూడా అన్ని కూడా ఇక్కడ అమరుస్తామని చెప్పి 1 సంవత్సర కాలంలో ఇవన్నీ చేస్తానని చెప్పి కూడా భగవంతుని సాక్షిగా నేను మీకు మాటిస్తాను. ఎందుకంటే ఇది ఆయన స్వామివారి ఇంటికి కాదు, మా ఇంటికి కాదు, పేలాసిన ఇంటికి కాదు, ఇది భగవత్ కార్యం. భక్తులకు సౌకర్యార్థం ఏమేమి కావాలో అవన్నీ కూడా కార్పొరేటర్ గా శ్రీను గాని నేను గాని చేస్తామని చెప్పి ఈ పవిత్రమైన రోజు సుదర్శన యాగం చేసిన రోజు మీకు నేను మాటిస్తూ, మీరందరూ బాగుండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలి. మీరు ఆయుర ఆరోగ్యాలతో ఏదైతే మీ మనసులో ఉన్న కోరికలు ఆ భగవంతుని కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.